కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది సార్? పరిపాలన అనేది ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది మేడం. డౌన్ లేదు, అప్పు లేదు. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, అమలు చేశారా? ప్రస్తుతానికి ఇంకా ఏం లేదు. అమలు చేయడం అనేది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గత ప్రభుత్వంలో రోడ్లు అయ్యి ఇబ్బంది పడ్డారని చెప్పేసి రోడ్ల మీద ఫోకస్ పెట్టినట్టుకున్నారు. ఇంకా ప్రభుత్వాలు ఇంకా ఏమో లేదు, మరి ఇల్లు రిజిస్ట్రేషన్లో కొన్ని ఏరియాలో ఇల్లు రిజిస్ట్రేషన్ లేవు అని అవన్నీ పెడుతున్నారు. ఇప్పుడు ఏదన్నా సరే ఒక్కసారి వచ్చిన 6 నెలలు అవ్వలేదు కదా, ఇంకా అప్పుడే పథకాలు ఇవ్వలేదు అంటే మనం ఏం చెప్పలేము. దావోస్ పర్యటనకి వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడులు తీసుకొస్తారంటారా? ఆంధ్రాకి వస్తారని నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ చేస్తారంటారా? అభివృద్ధి చేస్తారంటారా? ఆయన గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారు. ఆయన ఏం చేయలేదు అంటున్నారు కదండి. ఇప్పుడే గతంలోనా 2014 నుంచి 19 మధ్య ఆయన సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు ఆయన ఏం చేయలేదు కదా. అది కావాలని మాట్లాడితే చెప్పలేమండి. మామూలుగా అందరంగా మాట్లాడాలనుకుంటే మాత్రం ఆయన చేశాడు కాబట్టే మళ్ళీ అవకాశం ఇచ్చారు జనాలు. ఆయన జనాలు ఓట్లేస్తే గెలవలేదు, ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జరిగింది, ఈ సీఎం అయ్యాడు అంటున్నారు జనాలు. ముందే చేయొచ్చుగా ఈవీఎం. ఇప్పుడు ఈవీఎంలు చేయాలనుకున్నా అంతకుముందే చేయొచ్చు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశారని చెప్పేసి అదే పేరుతో ఆయన బిడ్డ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు కదండి. సంక్షేమ పథకాలు ఇస్తే కేజీ 100 రూపాయలు 200 150 చేసేటప్పుడు అవి మర్చిపోయారు జనాలు. అప్పుడు అంతకుముందు 10,000 జీతం ఇస్తే బతికేవాళ్ళం, ఒక 3,000 4,000 ఇల్లు ఎత్తి కట్టుకొని ఒక 6,000తో బతికేవాళ్ళం. అమ్మఒడి ఈ పథకాలను ఇచ్చేసారు. ఆయన ఇవ్వలేదని అట్లా ఇచ్చారు. తర్వాత ఇక్కడి నుంచి ఒక వస్తువు ఇచ్చి 10 వస్తువులకి రేట్లు పెంచేస్తే ఆ రేట్లు మేమేమో పోయి. జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచారని వాదుడే అన్నారు కదా, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కరెంటు ఛార్జీలు బాగా పెంచేశారు కదా, దాని గురించి మరి ఏం చెప్తారు? ఈయన వచ్చాక మరి వర్షాలు వచ్చాయి, ఇబ్బంది పడ్డాం. కాకపోతే వర్షాలకి మరి వాటికి అప్పుల్లో బాగా అమలు చేయడంలో బాగా 5 రోజుల్లోనే మళ్ళీ ఎక్కడున్న జనాలను అక్కడే పెట్టాడు పొజిషన్లో. మంచి ఫుడ్ అది. వాలంటీర్లు కూడా తీస్తారు కదండి. వాలంటీర్లు అనేది వాళ్ళకి వల్ల ఉపయోగం ఏం లేదండి. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వాళ్ళ ఇంటింటికి వచ్చి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. వాళ్ళ డిమాండ్లు కూడా అలాగే ఉన్నాయి మేడం. వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కాదు ఎవరు వాలంటీర్లు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి ఒక 4 ఉద్యోగస్తులకి బదులు ఒక ఏరియాకి 110 మంది 100 మందిని ఇచ్చి వాలంటీర్లు ఆ శాలరీస్ ఎవరి మీద భారం పడుతుంది మేడం? ప్రజల మీద కదా ఆ శాలరీస్ భారం పడేది. వాలంటీర్లకు ఇచ్చే శాలరీస్ ఎవరి మీద? అదే జనాలను ఏ ఆఫీస్ బాయ్లుగో ఏదో పెట్టవచ్చు కదా. వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కాదు. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ని కాకుండా వాలంటీర్లు ఇచ్చేశారు. వాళ్ళ ఇంక్రిమెంట్కి వచ్చేసి వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాకపోయినా వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు కదండి. ఎక్కడ చేశారు మేడం? వాళ్ళు చేశారంటే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ 10 మందిని పంపించి ఆఫీసర్లు సోమరపోతులు చేశారు. ఆఫీసులో ఉన్న ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయరా వర్క్? ఇంతకుముందు కూడా ఎప్పుడు గత 70 సంవత్సరాల నుంచి చేసేది అదేగా. వాలంటీర్ల వల్ల జనాలకి బయటికి వెళ్ళకుండా లోకం తెలియకుండా చేసేది ఉపయోగం కాదుగా. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి అనేది మన ఇంటికి వచ్చి చేసేస్తే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చాక లేడీస్కి ఏం తెలియొద్దా? వాలంటీర్లు వచ్చి రాసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇష్టం ఉంటే రాస్తున్నారు, లేకపోతే లేదు. వేరేగా రాస్తున్నారు. ఎవరు అనుకూలంగా వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు జరిగేదో మంచి జరిగింది, చెడు జరిగింది. ఓకే సార్.